సముద్రం అంటేనే ఎన్నో రకాల సంపదలకు నిలయం. ఇక మత్స్య సంపదకైతే లోటే ఉండదు. దీంతో మత్స్యకారులు వల విసిరితే చాలు ఎన్నో రకాల చేపలు అందులోకి వచ్చి చిక్కుతుంటాయి. కొన్ని అరుదైన చేపలు దొరికితే మత్స్యకారుల పంట పండినట్లే. రాత్రికి రాత్రి వాళ్ళు లక్షాధికారులు, కోటీశ్వరులు కూడా కావచ్చు. కానీ వారి వలకు ఆ చేప చిక్కితే మాత్రం వారి గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తాయి. ఏం జరగబోతుందో అన్న గుబులు మొదలవుతుంది. ఆ చేప కంటికి కనిపిస్తే భూకంపాలు వస్తాయా లేక సునామీలు వస్తాయా అని భయపడిపోతూ ఉంటారు. అయితే ఆ భయం చాలాసార్లు నిజమైంది. ఆ చేప కనిపించిన కొన్ని రోజులకే జపాన్లో భూకంపాలు, సునామీ వచ్చింది. అదేవిధంగా ఆసియాలోని పలు దేశాల్లో ఈ చేప సముద్రం ఒడ్డుకు కొట్టుకొని వచ్చిన తర్వాత భూకంపాలు, సునామీ లాంటి ప్రకృతి విపత్తులు సంభవించాయి. ఇలాంటిది ఈ చేప ఇప్పుడు రామేశ్వరంలోని మన్నార్ గల్ఫ్లో వలలో చిక్కింది. దీంతో పంబన్ మత్స్యకారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎలాంటి విపత్తు రాబోతుందో అని టెన్షన్ పడుతున్నారు. ఎప్పటిలాగే రామేశ్వరం సమీపంలోని పంబన్లోని మన్నార్ గల్ఫ్లో చేపలు పట్టడానికి ఉదయాన్నే మత్స్యకారులంతా సముద్రంలోకి వెళ్లారు. 100కు పైగా పడవల్లో మత్స్యకారులు సందడిగా చేపలు పడుతున్నారు. ఈ క్రమంలో కొందరు మత్స్యకారులు నడి సముద్రంలోకి వెళ్లి బాగా లోతుగా చేపలు పడుతుండగా వారి వలలో అరుదైన సముద్రపు చేప ఒకటి చిక్కింది. అయితే ఆ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఆ చేప చిక్కడం చూసి మత్స్యకారులు భయపడిపోతున్నారు. ఇది విపత్తుకు సంకేతం అంటూ పేర్కొంటున్నారు. తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఆ చేప ఏంటంటే డూమ్స్ డే ఫిష్ అని పిలువబడే ఒక ఫిన్ ఫిష్. ఒడ్డుకు వచ్చిన తర్వాత వలలో ఈ డూమ్స్ డే ఫిష్ ను చూసి మత్స్యకారులు షాక్ అయ్యారు. దాని పొడవు 5 అడుగులుండగా బరువు దాదాపు 10 కిలోలకు పైనే ఉంది. ఇక ఫస్ట్ టైం మన్నార్ గల్ఫ్లో వలలో చిక్కిన ఈ ఫిష్ ను పంబన్, దాని పరిసర ప్రాంతాల ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ఆకర్షణీయంగా కనిపించే చేప నారింజ రెక్కలతో పొడవైన పట్టీ లాంటి శరీరాన్ని కలిగి ఉంటుంది. ఇది సాధారణంగా ఉష్ణమండల సముద్రాల్లో మాత్రమే కనిపించే అరుదైన జాతి చేప. ఇది ప్రపంచవ్యాప్తంగా గరిష్టంగా 16 మీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. ఈ చేప సాధారణంగా లోతైన సముద్రపు జీవి. ఇది సముద్ర ఉపరితలానికి చేరుకోవడం చాలా అరుదు. అయితే ఇది ఒడ్డుకు కొట్టుకొచ్చిన కొన్ని సంఘటనలు ఉన్నాయి. అయితే అలా సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చిన తర్వాత లేకపోతే మత్స్యకారుల వలకు చిక్కినప్పుడు భారీ ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని ప్రగాఢంగా నమ్ముతారు. ముఖ్యంగా సునామీలతో ఈ ఓర్ ఫిష్లకు సంబంధాలున్నట్లు జపానీయులు ఎక్కువగా భావిస్తారు. జపాన్కు చెందిన కొన్ని సంస్కృతులలో ఓర్ ఫిష్ గురించి ప్రస్తావన ఉంది. సముద్ర దేవుడు వీటి ద్వారా సందేశం పంపినట్లు వారు భావిస్తారు. సముద్రంలో భూకంపాలు వచ్చే ముందు ఇవి తీరానికి వస్తాయంటారు. ఈ నేపథ్యంలోనే నీటి అడుగున జరిగే భూకంపాలు, సునామీలను ఈ జీవులు అంచనా వేస్తాయని వారు నమ్ముతారు. జపాన్లో 2011లో సునామీ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ సమయంలో నెలకు 20 ఓర్ ఫిష్లు కనిపించాయని, ఆ తర్వాత జపాన్లో సునామీ, భూకంపం వచ్చినట్లు చెప్పారు. అప్పటి నుంచి ఈ ఓర్ ఫిష్లను డూమ్స్ డే ఫిష్ గా పిలుస్తుంటారు. అయితే కొన్ని రోజుల క్రితం ఈ డూమ్స్ డే ఫిష్ తమిళనాడులో కూడా మత్స్యకారులకు దొరకడం తీవ్ర భయాందోళనను రేకెత్తించింది. ఇప్పుడు పంబన్లో డూమ్స్ డే ఫిష్ చిక్కడం ఇదే మొదటిసారి కావడంతో మత్స్యకారులో ఆందోళన నెలకొంది. ప్రపంచంలోనే అతి పొడవైన సకేశురక చేప అయిన ఇది సముద్రపు లోతుల్లో దాదాపు 1000 మీటర్ల దిగువన కనిపిస్తుంది. అలాంటిది నీటి ఉపరితలంపై రావడం చాలా అరుదు. దీంతో ఏదో పెద్ద ప్రకృతి విపత్తు సంభవించబోతుంది అని మత్స్యకారులు భయపడిపోతున్నారు. అయితే అలాంటిదేమీ లేదని నిపుణులు మత్స్యకారులకు భరోసా ఇస్తున్నారు.